ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందా? చాలా రోజులుగా సమయం ఏముంది, ఇప్పుడు రా కదలిరా అన్నదాన్ని ముగింపు సభ కూడా జరుగుతుందా కాబట్టి ఒక దశ కదలడం అయిపోయింది. నిజంగా కదలడం జరుగుతుంది. ఇప్పుడు కదలిరా సభలు అయిపోయాయి. ఇప్పుడు కదిలి జనంలోకి వెళ్ళాలి. పొత్తు పార్టీలు ఒక తికమకలో గజిబిజిలో పడడం వల్ల కారణం ఏదైనా సమయం చాలా పోగొట్టుకుంటూ ఉన్నాయి. అలాగే ఇందులో ఇప్పుడు చాలా కాలం పాటు మీ చర్చకు కేంద్ర బిందువులుగా ఉన్న ఒక ముద్రగడ పద్మనాభం అని, రామ జోగయ్య అని, అటువైపు జనసేన ఒక తిక్కమకలో ఉంటాయి. తెలుగుదేశం పార్టీ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళందరితో వాళ్ళు ఇదిగా ఉంటాయి. దాంతో ఒక్క దగ్గర దాకా వచ్చి రైలు ఆగిపోతుంటుంది కరెక్ట్గా అవుటర్ స్టేషన్లో. అట్లా ఉంది ఇప్పుడు పొత్తు పరిస్థితి. మరి ఇది ఏదైనా ఊపందుకుంటుందా లేదా, ఏం చేస్తారో మనం చూడాలి ఓవరాల్గా. రైట్ సార్, చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. ఈరోజు సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చిందండి, తీర్పు. అదేంటి, ఎంపీలు ఎమ్మెల్యేలు సభలో ఓటు వేయడానికి లేదా ఇంకేదన్నా మాట్లాడడానికి డబ్బులు తీసుకుంటే కూడా అది అవినీతికి రాదు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ రెండు తీర్పులు కూడా జేఎంఎం విషయంలోనే వచ్చాయి. అదేం విశేషము. పివి నరసింహారావు ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటు వేయడం కోసం జేఎంఎం సభ్యులు ముడుపులు తీసుకున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చీల్చి పివి నరసింహారావు మద్దతు పొందారు. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, సభ్యులకు రాజ్యాంగం 105(2) అధికరణం కింద, అలాగే 194(2) అధికరణం కింద వాళ్ళ హక్కులకు రక్షణ ఉంది. సభలో వాళ్ళు ఎటు ఓటేసినా ఏం చేసినా బయట నుంచి మనం ఏం చేయలేము అని రక్షణ, ఇమ్యూనిటీ కల్పించింది. అది తప్పు. ఆ తర్వాత చాలాసార్లు ఫిరాయింపులు, ప్రభుత్వాలు, ముడుపులు ఇవన్నీ వస్తున్నా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, మనం ఏం చేయలేమని వదిలిపెడుతూ వచ్చారు. మరొకసారి జేఎంఎం సభ్యురాలు ఆ జార్ఖండ్ ఆయన ఎవరు, శిబు సోరెన్ కోడలు అయిన సీతా సోరెన్ అనే ఆమె 2012 రాజ్యసభ ఎన్నికల్లో మళ్ళీ ముడుపులు తీసుకొని ఓటేశారు. ఆ కేసు వచ్చినప్పుడు రక్షణ ఉంది సుప్రీంకోర్టు గతంలో అని చెప్పారు. కానీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో ఉన్న ధర్మాసనం, 7 ధర్మాసనం ఈరోజు ఆ తీర్పును తిరస్కరించింది. ఆ తీర్పు తప్పు. ప్రజాప్రతినిధులు ధైర్యంగా మాట్లాడడం కోసం, ప్రజల కోసం నిలబడడం కోసం వాళ్ళ హక్కులకు రక్షణ తప్ప వాళ్ళు డబ్బులు తీసుకున్నా లేకపోతే అవినీతికి పాల్పడినా కానీ రక్షణ ఉంటుంది, రక్షణ ఉండదు. గతసారి ఇచ్చిన తీర్పును మేము సవరించుతున్నాము అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రశ్నలు అడగడానికి డబ్బులు